ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. చూడు, వీళ్ళు నా ఫ్రెండ్స్, అర్థమైందా? రేయ్, ఇది మన ఇల్లు, మన ఇష్టం. మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి, అర్థమైందా? ఏమండి, ఏంటండి ఇది? కనిపించట్లేదా? ఇది మందు, ఇది సోడా. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలా? ఇది విస్కీ, ఇది బీరు. అది కాదండి, వీటిని ఇక్కడికి ఎందుకు తెచ్చారు? తాగడానికి, తాగి ఎంజాయ్ చేయడానికి. ఈరోజు మా ఫ్రెండ్స్తో నేను ఎంజాయ్ చేస్తున్నాను, అందుకే అందర్నీ తీసుకొచ్చాను. వెళ్ళి గ్లాసులో వాటర్ తీసుకొనిరా. వెళ్ళ. అది కాదండి. చెప్తే వినపడడం లేదా? వెళ్ళు. ఏ అమూల్య, త్వరగా రా. పెడగడా. అరే చందు, అంతా బాగుంది కానీ స్టఫ్ తీసుకురావడం మర్చిపోయాం రా. నేను వెళ్ళి తీసుకొస్తాను రా. రేయ్, నువ్వు కూర్చోరా, కూర్చో. ఎక్కడికి రా వెళ్ళేది? నీకేం కావాలి? స్టఫ్ కావాలి, అంతేనా? ఏయ్, విన్నావుగా? మందులోకి మాకు మంచి స్టఫ్ కావాలి. రేయ్, మీ అందరికి ఏమేం కావాలో చెప్పండి. ఈరోజు మందుతో పాటు మీ అందరికి భోజనం కూడా ఇక్కడే. ఎందుకురా, బయట నుంచి ఆర్డర్ చేద్దాంరా. నోరు ముయిరా. నా ఇంటికి వచ్చి బయట నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తావా? అదేం కుదరదు. మీకేమేం కావాలో చెప్పండి, అందరికీ నా పెళ్ళం వండి పెడుతుంది. అదిగా చందు, నాకు నాన్ వెజ్ లేకుండా ముద్ద దిగదు. అయితే నాన్ వెజే వండిద్దాం. ఏ అమూల్య, విన్నావుగా? ఎవరికి ఏమేం కావాలో తెలుసుకుని అవన్నీ నువ్వే వండి పెట్టాలి, అర్థమైందా? అది కాదండి, నాకు నీకు వచ్చా రాదా అనేది నాకు అనవసరం. నీకు రాకపోతే నేర్చుకుంచే. నా ఫ్రెండ్స్ అడిగిన దానిలో ఏది తగినా ఊరుకునేది లేదు. రే, మీ అందరికి ఏమేం కావాలో ఆర్డర్ చెప్పండి. నాకు చికెన్ పకోడీ నాకు సేమ్ రా. విన్నావా? వెళ్ళి రెడీ చెయ్యి. వెళ్ళా. రే చందు, నువ్వు చాలా గ్రేట్ రా. కట్టుకున్న పిల్లాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకున్నావు చూడు, నువ్వు గ్రేట్ రా. పెళ్ళాన్ని కంట్రోల్ చేయలేని వాడు అసలు మగాడే కాదురా. Cheers! అయ్యో శశి, ఏంటమ్మా, ఏమైంది? అలా పడిపోయావేంటి? ఏం జరిగిందక్క? అదే నేను అడుగుతున్నాను. ఏమైంది చెల్లి? ఉన్నట్టుండి అలా పడిపోయావేంటి? అది నువ్వు నన్ను... అవును శశి, నాకు ఆ సాంబ్రాణి పొగ పడదు, అందుకే నిన్ను అడ్డం పెట్టుకున్నాను. నువ్వు నాకంటే సుకుమారం అనుకుంటాను, పొగ పీల్చగానే అలా పడిపోయావు. శశి, నాకెందుకో
ఆ సాంబ్రాణి వేసిన వాడి మీదనే చాలా అనుమానంగా ఉంది. కావాలని వాడిని ఇక్కడికి తీసుకొచ్చి ఆ పొగ వేయించాలని ఎవరో చూశారు. ఇది ఎవరి పని అయి ఉంటుంది? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? పోలీస్ కంప్లైంటా? ఎందుకు? ఎందుకేంటి, ఇలా సాంబ్రాణి పొగతో స్పృహ తప్పేలా చేసి ఒంటి మీద బంగారం దోచుకుని ముఠ అనుకుంటా శశి. పోలీస్ కేసు పెట్టామనుకో, వాణ్ణి పట్టుకుని ఉత్తికి పారేస్తారు. అప్పుడు మొత్తం అంతా బయటకు వస్తుంది. అబే, అలాంటిదే ఉండదక్క. అయినా ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో అలా ఎలా చేస్తారు చెప్పు? నాకు కాస్త నీరసంగా ఉంది, కళ్ళు తిరిగి పడిపోయాను అంతే. ఓహో, అనవసరంగా పోలీస్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం ఎందుకక్క? ఈ విషయం ఇంతటితో వదిలేద్దాంలే. అయినా అలా ఎలా కళ్ళు తిరిగి పడిపోయావు శశి? అప్పటిదాకా బానే ఉన్నావు కదా. అర్థమైంది. ఏమర్థమైంది? ఇది అదే కదా. ఏది? నువ్వు అమ్మవి కాబోతున్నావు కదూ. చచ్చా, అలాంటిదేం లేదక్క. ఉపవాసం ఉన్నాను కదా, నీరసం వచ్చి కళ్ళు తిరిగి ఉంటాయి అంతే. నేను కూడా అదే చెప్పానులే. ఎవరికి? మా ఆయనకి. ఏంటక్క నువ్వు చెప్పింది? నువ్వు పడిపోగానే మా ఆయన వచ్చాడు. నిన్ను చూసి ఏమైంది అని అడిగాడు. నువ్వెప్పుడు చెప్పావు కదా, అదే చెప్పి పంపించాను. ఓహో, అలాగా. అది సరే కాని మనిద్దరం పార్కొచ్చిన సంగతి మా ఆయనకి ఎవరో ఫోన్ చేసి చెప్పారంట. ఎవరై ఉంటారు? ప్లాన్ మొత్తం పాడు చేసావే. ఈ మట్టి మొహానికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయో? నీ నక్క చిత్తులు నా దగ్గర చూపిస్తావా శశి? పిజ్జాలు బర్గర్లు తిని పెరిగిన నీకే అన్ని తెలివితేటలుంటే, గొడ్డు కారం తిని పెరిగిన దాన్ని నాకింకెన్ని తెలివితేటలుండాలి? ఇంతకాలం నా మంచితనాన్ని చేతకానితనం అనుకున్నావు నువ్వు. నాకు ఏం చేతనవుతుందో నీకు తెలిసేలా చేస్తాను. శశి, మనం పార్క్కి రావడం మనకి తప్ప ఎవరికి తెలీదు. మరి మా ఆయనకి ఫోన్ చేసి ఎవరు చెప్పారు? ఆయన్ని ఇక్కడికి ఎవరొచ్చేలా చేశారు? ఏమో అక్క, నాకంతా గందరగోళంగా ఉంది. తల తిరుగుతుందక్క. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? పదక్క. పద చెల్లి. ఆకలి. ఉపవాసం అంటే ఏంటో అనుకున్నాను, ఇంత కష్టంగా ఉంటుందనుకోలేదు. ఇది ముందే తెలుసుండే అత్తయ్య దగ్గర వేరే ఏదో చెప్పేదాన్ని. ఇప్పుడు ఏదైనా తినకపోతే చచ్చిపోయేలా ఉన్నాను బాబోయ్. అమ్మగారు, జ్యూస్ తీసుకోండి. ఇలా ఇవ్వు. శశి, ఏమైంది సీతక్క? ఏం నువ్వు చేస్తున్నా పని? జ్యూస్ జ్యూస్ సీత. జ్యూసే కానీ నువ్వు తాగకూడదు కదా. రేయ్, నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? ఏ నేనొస్తే నీకేంటి బాధ? ఇది నా ఆఫీస్. ఇక్కడికి రావాలంటే నా పర్మిషన్ కావాలి. నీలాంటి వాడికి లోపలికి రావడానికి అర్హతే లేదు. గెట్ అవుట్. హలో, నోరు కాస్త కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది. ఓవర్ హీట్ అయ్యే మాటలు మాట్లాడొద్దు, ఇంజిన్ జామ్ అయిపోద్ది. మెకానిక్ పనులు చేసుకునేవాడివి కదా, ఇలాగే మాట్లాడతావు. పోరా బయటికి. నన్ను వెళ్ళమనడానికి నువ్వెవరివి? ఈ ఆఫీస్ నీ ఒక్కడి సొమ్మేం కాదు. షట్ అప్. పిచ్చివాగుడు వాగితే పళ్ళు రాల్తాయి. ఇక్కడ నేనే బాస్ని. అది ఇక్కడ పని చేసే వాళ్ళకి, నాకు కాదు. నేనేం నీ ఎంప్లాయీని కాదు.
నీ కోసం రాలేదు నేను. నీ పవరు నీ పొగరు వేరే ఎవరి మీదైనా చూపించుకో, నా దగ్గర కాదు. రేయ్ అయినో నీలాంటి థర్డ్ క్లాస్ వాళ్ళతో నాకేంట్రా? నిన్ను ఎలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు. సెక్యూరిటీ, సెక్యూరిటీ! సార్ హే, మీకు అసలు బుద్ధుందా? ఇలాంటి వాళ్ళని ఎలా లోపలికి రాణిస్తావు? సార్ అది ఆయన గారు మీ తమ్ముడే కదా. హే, వీడు నాకు తమ్ముడేంటి? వీడు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. అలాగే సార్. తోసేయండి బయటికి. ఏయ్, ఒంటి మీద చెయ్యి పడిందంటే నీ బాడీలో ఏ పార్ట్ విరిగిపోతుందో నాకే తెలీదు. ఆ తర్వాత రిప్లేస్మెంట్కి కూడా పనికి రాకుండా పోతావు, జాగ్రత్త. ఏంట్రా భయపెడుతున్నావా? ఇతను కాదు, నేనే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. ఏం చేస్తావో చెయ్యి. ఇందాకనే నేను నీ తమ్ముడిని కాదని డిక్లేర్ చేశావు. కనీసం జాలి చూపించే ఛాన్స్ కూడా లేదు. బాగా ఆలోచించుకొని చెయ్యరా. అంటే ఏంట్రా, నన్నే కొడతావా? కొట్రా, కొట్టో. రేయ్, ఓవర్ స్పీడ్తో గుద్దితే ఎదురు బండే కాదు, మన బండి కూడా బద్దలైపోద్ది. నువ్వు చెయ్యేస్తే ఏం జరుగుతుందో ఆలోచించుకొని చెయ్యి. ఏ, ఆయన నేను నీ ఎంప్లాయీనేం కాదు. నీకోసం ఏం రాలేదు, నేను రామన్నయ్య కోసం వచ్చాను. ఎప్పటికైనా నువ్వు నా కోసం రావాల్సిందే గాని నేను నీ కోసం రాను, అది తెలుసుకోరా. రేయ్ పోరా బయటికి. రేయ్, తప్పు చేసావురా. ఎలా టచ్ చేయకూడదు అలాగే టచ్ చేసావు. ఏంట్రా సార్, బాగుతున్నావు? రేయ్, ఏంట్రా ఆ? ఏంట్రా? ఆ? పోరా బయటికి. రేయ్, సార్. రేయ్, ఆగండ్రా. ఆదిత్య. ఏంటి? రేయ్, సార్ వస్తాను. రేయ్, ఆగండ్రా. రేయ్, బాలు, ఆదిత్య. రేయ్, నా మీదే చేయి. ఆదిత్య. ఆగండి సార్. బాలు, వదలండ్రా. చంపేస్తాను. నన్నే టచ్ చేస్తావు నువ్వు. రేయ్, ఏం చేస్తావా? చేయరా. సెక్యూరిటీ వెళ్ళు. ఏంట్రా ఇది? ఆ? మనం అన్నదమ్ములోరా, శత్రువులం కాదు కదా. ఇలా కొట్టుకోవడం ఏంట్రా? ఎవరైనా చూస్తే మన పరువు పోతుంది. అసలు నిన్ననాలి. ఇలాంటి యదవల్ని ఆఫీస్కి ఎందుకు రమ్మంటావు? వీడి వల్ల ఈ ఆఫీస్ పరువు పోతుంది. ఏయ్, యాదవా గెదవా అన్నావంటే నేను ఇంకా చాలా అనాల్సి వస్తుంది. మర్యాదగా మాట్లాడు. నీకేంట్రా మర్యాద ఇచ్చేది? ఆఫ్టర్ ఆల్ మెకానిక్ గడివి. బాలు, తప్రా. ఎదుటి వాళ్ళు ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు చేసే పనిని మనం కించపరుస్తూ మాట్లాడకూడదు. మోసం చేయకుండా, తప్పులు చేయకుండా చేసుకునే ఏ పనినైనా దాన్ని మనం గౌరవించాలి. అంతేకాని ఇలా ఎగతాళి చేస్తూ మాట్లాడకూడదు. అది అలా గడ్డి పెట్టి వాడికి నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నాడు. నన్ను బయటికి పంపుతాడంట. అంత దమ్ముందా ఇక్కడ ఎవరికైనా? ఉంటే రమ్మన్ రా. చూసావా చూసావా అన్నయ్య వాడి పొగరు? ఆదిత్య, బాలు నీ కన్నయ్య, నీకంటే పెద్దవాడు. కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకో. ముందు మర్యాద లేకుండా మాట్లాడింది వాడే అన్నయ్య. రేయ్, రేయ్, ఏంట్రా? రేయ్, ఆగండ్రా, ఇంటి మీదకి వస్తా. ఆగండ్రా, రేయ్, ఆగరా. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం? హ, కాస్తైనా ఆలోచించండి రా. అన్నదమ్ములంటే ఆదర్శంగా ఉండాలే కానీ అసహించుకునేలా ఉండకూడదు. నా కోసమైనా మీరు కాస్త ఓర్పుగా ఉండండి రా. ప్లీజ్ ప్లీజ్. అన్నయ్య ఊరుకోనే. బాలు, నేను వాడితో మాట్లాడి పంపిస్తాను. నువ్వు వెళ్ళి లోపల కూర్చో. వీడు ఉండగా నేను అసలు ఇక్కడ ఉండను. వీడిని బయటికి పంపించాకే నాకు ఫోన్ చెయ్యి, అప్పుడు వస్తాను. బాలు, రే ఆదిత్య, నువ్వు వస్తున్నట్లు నాకు ఒక్క ఫోన్ అయినా చేసి ఉండొచ్చు కదరా. అంటే నేను నిన్ను కలవాలంటే ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాలా అన్నయ్య? ఏంటన్నయ్య ఇది? ఇదిగో ఈ ఆవేశం వద్దంటాను. ఈ ఆవేశంతోనే అందరికీ దూరం అవుతున్నా. ఏమో అన్నయ్య, నాకు మనసుకు అనిపించింది మాట్లాడడం నాకు అలవాటు. లోపల ఒకటి పెట్టుకొని బయటికి మరోలా మాట్లాడడం నాకు చేత కాదు. కోపం వస్తే ఆవేశంగా మాట్లాడడం అందరూ చేస్తారు. కానీ కోపం వస్తున్నా దాన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడాలంటే దానికి అనుభవం కావాలి. అందరికీ దూరంగా ఉంటున్నాం. జీవితం మెల్లగా నేర్పిస్తుందిలే.
నా రూమ్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం పద రా. ఇప్పుడు నా రూమ్కి తీసుకెళ్తే ఇక్కడ జరిగేవన్నీ తెలిసిపోతాయేమో. అసలే వీడు షార్ట్ టెంపర్, మళ్ళీ ఏం గొడవ పెట్టుకుంటాడో ఏంటో. బాలు లేడు కదా, ఆ ఛాంబర్కి వెళ్ళి కూర్చొని అక్కడ మాట్లాడదాం. అన్నయ్య ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? పదరా, నా ఛాంబర్లో కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోరా. చెప్పరా, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? అవేమీ వద్దన్నయ్యా. ముందు అమ్మ, నాన్న, తాతయ్య వాళ్ళందరూ ఎలా ఉన్నారో చెప్పన్నయ్యా. ఇంతకీ అమూల్య ఎలా ఉంది? తనకి అత్తారింట్లో ఏ ప్రాబ్లమ్స్ లేవు కదా? మీరు వెళ్ళి తన్ని చూసొచ్చారు కదా? అందరూ ఎలా ఉన్నారని అంతగా ఆలోచించేవాడివి ఇంటికొచ్చి అందరినీ పలకరించాల్సింది కదరా. ఇంటికి రావద్దని చెప్పాక నేను ఎలా వస్తానన్నయ్యా? అన్నదెవర్రా? అమ్మే కదా. అమ్మ నాన్న కోపంలో ఎన్నో అంటారు, అవన్నీ మనసుకి తీసుకుంటారా? ఆదిత్య, వాళ్ళు మన మీద ఎంత కోప్పడితే మన మీద అంత ప్రేమ ఉన్నట్లు. అన్నయ్య దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు, సరేగానన్నయ్య? ఇంతకీ అమ్మా నాన్న ఎలా ఉన్నారో చెప్పలేదు. అందరూ బాగున్నారు. ఇంట్లో నువ్వు లేవన్న లోటు మాకు ప్రతిరోజు తెలుస్తూనే ఉంది. అమ్మ అయితే నీకోసం బాధపడిన రోజంటూ లేదనుకో. ఏయ్, వంట అయిందా? అయిందండి. తొందరగా వడ్డించు, ఆగలేస్తుంది. ఇదిగో 2 నిమిషాలండి, మీరు కూర్చోండి, వచ్చి వడ్డిస్తాను. రేయ్ పదండ్రా, తిందాం. ఇంకా ఎంతసేపు? త్వరగా రా. వస్తున్నానండి. కదలద్దు. ఏంటి సీత, ఏం చేస్తున్నావు? కదలద్దు. సీత, ఏం చేస్తున్నావు? కదలొద్దన్నానా? అదే, ఏం రాస్తున్నావు? కనుక్కోండి చూద్దాం. ఏంటి అలరి? చిన్నపిల్లవు అనుకుంటున్నావా? ఎవరూ లేనప్పుడు భార్యాభర్తలిద్దరూ వాళ్ళ రూమ్లో చిన్నపిల్లలే. అదే, ఏం రాస్తున్నావు చెప్పు. సీత, ఆ రాసేదేదో ఇక్కడ రాస్తే కనపడేది కదా. ఆడపిల్ల మనసులో భావాలు అంత తేలికగా అర్థం కావు మాస్టారు. చాలా కష్టపడాలి. పిలవకుండానే దగ్గరకొచ్చిన దానివి ప్రేమతో దగ్గరికి తీసుకుంటే అలా పారిపోతావేంటి? నేను దగ్గర అవ్వాలంటే అక్కడ ఏం రాసిందో చదివి చెప్పండి. అంతేనా? ఇప్పుడే చదువుతాను. అబ్బా, అంత ఈజీ ఏం కాదు. హలో, నేనెవరో తెలుసుగా, రాముణ్ణి. శివుడి ధనస్సుని ఒంటి చేత్తో విరిచిన రాముడి పేరు పెట్టుకున్న వాణ్ణి. అయితే వీపు వెనకాల ఏం రాశానో చెప్పండి, నా మనసు గెలుచుకోండి. అప్పుడు ఈ సీత మీకు దక్కుతుంది.
ఓ ఇదో లెక్క. సీత, ఏం కనిపించట్లేదు. అలా ఎలా రాసావు? మరి మీరు శ్రీరాముడు పేరు పెట్టుకున్నవారు కదా, ఆ మాత్రం తెలుసుకోలేరా? చూడండి. సీత ప్లీజ్, ఏం రాసావో చెప్పు. తెలుసుకోండి. You are so romantic, my dear hubby. అది సీత నా వెనక పెన్సిల్తో అది ఇది నలుగురు తిరిగే ఇల్లు. మీ ఇద్దరి రొమాంటిక్ సీన్స్ గది లోపల ఉండేలా చూసుకోండి. కనీసం డోర్ అయినా వేసుకోండి. అందరికీ కనపడేలాగా ఇలా ఎక్స్పోజింగ్లు చేయకూడదు. కొంచెమైనా సెన్స్ ఉండాలి. మాకు అప్పుడప్పుడు ఇలాంటి చిలిపి ఆటలు ఆడడం అలవాటు శశి. ప్రతిసారి ఆయన ఇలాగే నా వీపు మీద రాసి నన్ను ఆట పట్టించేవారు. ఈసారి నేను రాశాను, కాకపోతే అది నీ కంటపడింది. శశి, నా ఫీలింగ్స్ నువ్వు చదివావు. చూడండి, మీ గొడవలన్నీ మాకెందుకు? ముందు రూమ్ డోర్స్ క్లోజ్ చేసుకోండి. అంటే నువ్వు మీ ఆయన బాగా బిజీ, ఇంట్లో ఉండరేమో అని అనుకున్నాను శశి. నాకు మా ఆయనకి పని పాట ఉండదు కదా, అందుకే ఇలాంటి అల్లరాటలు ఆడుకుంటున్నాం. ఇక నుంచి తలుపులు లాక్ చేసుకుంటాంలే. ఏంటమ్మా, ఏమైంది? ఒరే రాము, ఏంట్రా ఇది? అత్తమ్మా చూడండి అత్తమ్మా, వంటికి ఆయిల్ రాసి మర్దన చేసి తల స్నానం చేయిస్తాను అంటుంటే చిన్న పిల్లాళ్ళలాగా ఎలా పారిపోయి వస్తున్నారో చూడండి. కాస్త మీరైనా చెప్పండి. ఏంట్రా ఇది? చక్కగా నలుగు పెట్టి స్నానం చేస్తానంటే వద్దంటున్నావా? వెళ్ళు, వెళ్ళి స్నానం చేయి. అత్తమ్మ చెప్పారు కదండి, పదండి. ఏ దొంగ, నువ్వు రాసింది అదేనా? అంత రొమాంటిక్ గా కనిపించానా? అబ్బా వదలండి, ఎవరైనా చూస్తారు. అమ్మకి మనవన్నో మనవరాల్లో ఇస్తామని చెప్పాం కదా, అది గుర్తుందా? పైగా మనకి పెద్ద పనేం లేదు కదా. ఈ పనితో అయినా బిజీ అవుదాం, సరేనా? అదే ఇలా అక్కడ ఆపు. ఇక్కడే ఆపేవేంటి? ఏం లేదు. సరే లోపలికి వెళ్దాం రా. ఎందుకు? నిన్ను నా ఫ్రెండ్ కి పరిచయం చేస్తాను. అయ్యో వద్దు, వద్దులేండి. ఏం కాదులే ఆదిత్య, తను చాలా మంచి మనిషి. ఒకసారి తనతో మాట్లాడితే నీకే అర్థమవుతుంది. రా వెళ్దాం. లేదు లేదు, వద్దులేండి, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి. పర్లేదండి, నేను వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళండి. అవును,
నువ్వు ఎక్కడికో వెళ్ళాలన్నావు కదా. మీరు మా ఓనర్ గారు. మిమ్మల్ని ఎలా తీసుకొచ్చాను అలాగే మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేయడం మా డ్యూటీ కదా ఓనర్ గారు. నేను వెయిట్ చేస్తానులేండి. గుడ్. ఓనర్ అంటే ఆ మాత్రం భయం భక్తి ఉండాలి. కీప్ ఇట్ అప్. అమూల్య ఎలా ఉందో శైలు ద్వారా తెలుసుకోవచ్చు. వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కావడం నా లక్. చెల్లి అన్ని విషయాలు శైలుతో షేర్ చేసుకుంటుంది. అవన్నీ నేను తెలుసుకోవచ్చు. అమూల్య, అమూల్య, అమూల్య. శైలు, శైలు, ఎలా ఉన్నావే? బాగున్నాను. రా, ఇలా రా, కూర్చో. మీతోటి మాట చెప్పాలమ్మా. ఏంటో చెప్పు. అమ్మా, మీకు ఈ ఇంట్లో పెద్ద ప్రమాదం పొంచున్నదమ్మా. కోసింత చూసుకోండి తల్లి. ఏంటి రత్తాలు, ఏమంటున్నా? నాకు ప్రమాదం ఏంటి? అసలేం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు. అమ్మా, పెద్దమ్మ గారు మెట్ల మీద నుంచి జారి పడిపోయినారు కదా. అవును. ఆ అమ్మ పడిపోలేదమ్మా. ఆ శశిరేఖమ్మే వెనకాల నుంచి తోసేసింది. రత్తాలు, నువ్వు చెప్పేది నిజమా? ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి మీద ఒట్టు, నా పెనిమిటి అంజి మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా. ఇదే మాట ఆ శశిరేఖమ్మ వాళ్ళ నాయనతో చెప్పడం నా చెవులతో నేను విన్నానమ్మా. అప్పటినుంచి నా కాళ్ళు చేతులు ఆడడం మానేసినాయి. ఈ మాట పెద్దమ్మ గారికి చెప్తే ఏమంటారో నన్ను భయపడి మీతో చెప్తున్నానమ్మా. నిజం తెలిసి కూడా చెప్పకపోతే తప్పు చేసిందని అవుతాను. నాకెప్పటి నుంచో అనుమానంగా ఉంది రత్తాలు. లేదంటే ఎప్పుడూ లేనిది అత్తమ్మ అలా ఎలా కాలు జారి పడుతుంది? ఈరోజు నాకంతా అర్థమైంది. అమ్మా, ఆ శశిరేఖమ్మ పెద్దమ్మ గారితో ఆగడం లేదమ్మా. మిమ్మల్ని కూడా ఆయమ్మలాగే చేసి మీ కాళ్ళు చేతులు ఇరిసేయాలని కుట్ర చేస్తున్నారమ్మా. ఈ సంగతి పెద్దమ్మ గారికి చెప్తే ఆదిత్య బాబుని బయటికి పంపినట్టు నన్ను కూడా పంపుతారని మీతో చెప్తున్నానమ్మా. కాస్త చూసుకోండమ్మా. లేదు రత్తాలు, నువ్వు అత్తమ్మకి చెప్పకపోవడమే మంచిది. మన దగ్గర సాక్ష్యం లేకుండా మనం ఏం చెప్పినా అత్తమ్మ నమ్మరు. ఆ శశిరేఖ సంగతి నేను చూసుకుంటాను. ఈ విషయం నువ్వు ఇంకెవరికి చెప్పకో. అట్టాగేనమ్మా. అత్తయ్య, రామ్మా శశి, ఆఫీస్కి వెళ్ళలేదా? నేను ఆఫీస్కి వెళ్ళినా నా ఆలోచన అంతా నీ గురించే అత్తయ్య. నా గురించా? అదేంటి? అవునత్తయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీరు తిన్నారో లేదో, టైంకి మెడిసిన్స్ వేసుకున్నారో లేదో అని మీ గురించే ఆలోచిస్తున్నానత్తయ్య. ఇంతకీ మీ కాళ్ళు నొప్పి ఎలా ఉంది? తగ్గిందా అత్తయ్య? నా కోసం ఉపవాసం ఉండి దేవుడికి మొక్కులు చెల్లించావు. నువ్వు ఇంత చేశాక తగ్గకుండా ఎలా ఉంటుంది శశి? అమ్మయ్యా, మీకు కాళ్ళు నొప్పి తగ్గింది అనే మాట వినగానే నాకెంత సంతోషంగా ఉందో. అత్తయ్య, ఏది ఒక్కసారి నన్ను మీ కాలు చెక్ చేయనివ్వండి. అయ్యో వద్దమ్మా. పర్లేదు అత్తయ్య, నేను స్వయంగా చూసి తెలుసుకుంటే తప్ప నాకు తృప్తి ఉండదు. ఇక నొప్పిగా ఉందా అత్తయ్య? లేదమ్మా. ఇక్కడ? అక్కడ కూడా లేదమ్మా. ఇక్కడ అత్తయ్య? ఆహా. నీకు పూర్తిగా తగ్గిపోయిందా అత్తయ్య? ఈ నొప్పి గురించి పూర్తిగా మర్చిపోయేలోగా నీకు ఇంకొక షాక్ ఇస్తాగా. ఈసారి ఫ్రాక్చర్ కాదు, పూర్తిగా కాలు తీసేలా చేస్తాను. ఓసి దుర్మార్గురాలా,
దేవత లాంటి మనిషిని మెట్ల మీద నుంచి తోసి కాలికి దెబ్బ తగిలేలా చేశావు. ఇప్పుడు మాత్రం ఏమీ తెలియనట్టు కాళ్ళు పట్టుకుని మంచిదాన్లాగా నటిస్తున్నావా? చెప్తాను నీ సంగతి. ఏంటి శశి, ఏం చేస్తున్నావు? అత్తయ్య గారి కాలు నొప్పి తగ్గిందో లేదో అని చూస్తున్నాను. ఆ విషయం అడిగితే చెప్తారు కదా, ఇలా కాళ్ళు పట్టుకుని మరీ చూడాలా? నేను వద్దనే చెప్తున్నాను సీత, కానీ నా మాట వినడం లేదు. మేమెక్కడ ఫీల్ అవుతామో అని మీరు నొప్పి ఉన్నా లేదు అని అబద్ధం చెప్తారు అత్తయ్య. అందుకే ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఎందుకమ్మా నా మీద ఇంత అభిమానం? అత్తమ్మా, మీరు తన మాయలో పడిపోతున్నారు. తను పైకి కనిపించేంత మంచి మనిషి కాదు. అది మీకు అర్థం కావడం లేదు. నవ్వుతూ పలకరిస్తే అంతా మంచి అనుకుంటున్నారు. అత్తమ్మా, అసలు మీరెలా కాలు జారి పడ్డారో నాకు ఇప్పటికీ ఆ విషయమే అర్థం కావట్లేదు. నిజంగా మీరు పడ్డారా, లేదంటే ఎవరైనా మిమ్మల్ని తోసేశారా? కొంచెం బాగా గుర్తు తెచ్చుకోండి. ఇదేంటి పాత విషయాన్ని తిరుగు తోడుతుంది? కొంపతీసి నేనే తోసేసనే విషయం తెలిసిపోయిందా ఏంటి? నన్నెవరు తోసేస్తారమ్మా? నేనే సరిగ్గా చూసుకోక కాలు జారి పడ్డాను. అయినా మన ఇంట్లో అలాంటి వాళ్ళు ఎందుకుంటారు? ఏమో అత్తమ్మా, ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది? బయటికి అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తారు. వేమన గారి పద్యం ఉంది కదా, మేడి పండు చూడ మేలెమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని. అత్తమ్మా, బయటికి ఎవరు ఎంత బాగున్నా వాళ్ళ బుద్ధులెలాంటివో ఆ సందర్భం వస్తే కాని బయటపడవు. ఎవరు మేడిపండు, ఎవరి బుర్రలో పురుగులున్నాయో తెలుసుకోకపోతే చాలా కష్టం. డౌటే లేదు, ఈ సీతకి నా మీద అనుమానం వచ్చింది. ఈ సెటర్లన్నీ నా మీదనే వేస్తుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే సీత. మనకి ద్రోహం చేసేవాళ్ళు మన పక్కనే ఉన్నా ఒక్కోసారి మనకు అర్థం కాదు. అయినా మన ఇంట్లో అందరూ మంచివాళ్లేనమ్మా, మనకు అలాంటి భయం ఏమీ లేదులే. అత్తమ్మా, నేను కూడా అందరూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఇన్నేళ్లుగా ఎప్పుడూ కాలు జారి కింద పడని మీరు మొన్నలా పడడమే నాకు విచిత్రంగా ఉంది. నువ్వు కాఫీ తాగుతావా? వద్దు. వద్దా? అయితే సరే. అత్తమ్మా, నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను. అత్తయ్య, నేనిప్పుడే వస్తాను. అలాగే. మనమందరం ఈసారి సరస్వతి ఇంట్లో కిట్టి పార్టీ పెట్టాలి. అవును సరోజా, అసలు నువ్వు ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. మీ అందరికి ఆకలేస్తుంది కదా? అవును సరోజా. ఒక్క నిమిషం. ఏ అమూల్య, వస్తున్నానత్తయ్యా. ఇంకా ఎంతసేపే? తొందరగా రా. ఇక్కడ ఎంతసేపు ఎదురు చూడాలి? రా. ఇదిగోండత్తయ్య. వెళ్ళి అందరికి కాఫీలు టీలు పెట్టి ఎవరికి షుగర్ ఎక్కువ కావాలి, ఎవరికి షుగర్ తక్కువ కావాలి అనేది అడిగి తెలుసుకొని కరెక్ట్ గా తీసుకొని రా. అర్థమైందా? అలాగే అత్తయ్య. ఏయ్, ఎంతకీ బజ్జీలేవే? లోపల రెడీ అవుతున్నాయి అత్తయ్య. చెప్పి గంట అయింది, ఇంకా రెడీ అవుతూనే ఉంటాయా? వెళ్ళి తీసుకొని రా పో. అలాగే అత్తయ్య. వెళ్ళ.
సరోజా, నీ కోడల్ని బాగా చెప్పు చేతుల్లో పెట్టుకున్నావే. ఈ రోజుల్లో కూడా అత్తగారికి భయపడే కోడళ్ళున్నారంటే నిజంగా నమ్మబుద్దే కావట్లేదు. అంత మన చేతుల్లోనే ఉంటుంది కామాక్షి. అత్తయ్య గారికి శశి గురించి అంతా చెప్పాలి. ఇప్పుడు తన విషయం తెలియకపోతే అత్తయ్య ఇంకా మోసపోతారు. ఈ రోజు మెట్ల మీద నుంచి తోసింది, రేపు ఇంకేం చేస్తుందో. మీరా? ఏంటండి ఇది? దొంగలాగా అలా లాగేశారేంటి? నీకు సర్ప్రైజ్ ఇద్దామని. ఏంటది? ఇదిగో ఇదిగో చూడు. నెయిల్ పాలిష్ తేవడం సర్ప్రైజ్ ఏంటండి? నెయిల్ పాలిష్ తేవటం కాదు, నేనే స్వయంగా నీకు నెయిల్ పాలిష్ పెట్టడం సర్ప్రైజ్. రారా కూర్చో. అయ్యయ్యో, ఇది అత్తయ్య గారి కాఫీ అండి. సరేలే, కాసేపు కూర్చో. అత్తయ్య గారికి కాఫీ ఇచ్చేసి వస్తాను. అయ్యో, రత్తాలు ఇస్తుందిలే సీత. ముందు నువ్వు ఇలా కూర్చో, నెయిల్ పాలిష్ పెట్టాలి. అబ్బా, ఇప్పుడు వద్దండి. అయినా మీరు ఇలాంటి పనులు చేయడం ఏంటండి? ఎవరైనా చూస్తే బాగోదు. ఎందుకు బాగుండదు? నీకు విషయం చెప్పనా? ఏంటి? ఇప్పుడు కూడా మా అమ్మకి మా నాన్నే నెయిల్ పాలిష్ పెడతారు. నేను చాలాసార్లు చూశాను. భార్యాభర్తల బంధం మరింత బలపడాలంటే ఇలాంటివి చెయ్యాలని నేనెక్కడో చదివాను. మా నాన్నని చూసి నేర్చుకున్నాను. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాను. కూర్చో సీత. అబ్బా, ఇప్పుడు కాదండి, నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. సీత, నాకు విషయం చెప్పు. నీకమ్మంటే గౌరవం ఉందా లేదా? అదేం మాటండి? అత్తమ్మంటే నాకు ప్రేమ, గౌరవం, అభిమానం అన్నీ ఉన్నాయి. అయితే మరి మా అమ్మ చెప్పింది ఎందుకు చేయట్లేదు? నేనా? ఏం చేయలేదు. తొందరగా మనవణ్ణి కనివ్వమని అడిగింది కదా, అసలు ఆ విషయమే పట్టించుకోవట్లేదు. ఇక్కడ మీరిద్దరూ సరసాలు ఆడుకుంటూ ఉండండి. అక్కడ అత్తయ్యని నేను లైన్లో పెడతాను. నా మీద కంప్లైంట్ ఇవ్వాలని చూస్తావా సీత? నీ మీద అత్తయ్యని గురిపెట్టిన బాణంలా వదిలిపోతున్నాను, చూడు. ఏమండి, ప్లీజ్ నాకు ఒక్క అరగంట టైం ఇవ్వండి, వెంటనే వచ్చేస్తాను. అత్తయ్య గారు వెయిట్ చేస్తున్నారండి. మరి నెయిల్ పాలిష్ నేనొచ్చాక మీరే పెడతారు గాని, సరేనా? సరే, వెళ్ళు. అయ్యో, మీ వల్ల కాఫీ చల్లారిపోయింది, మళ్ళీ వేడి చేసి తీసుకువెళ్ళాలి. అంత మీ వల్లే. అత్తయ్య, శశి, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య, నేను ఇక ఇంట్లో ఉండలేను. నాకు ఇంట్లో ఉండే అర్హత లేదు. నేను వెళ్ళిపోతాను అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావు శశి? నీకు అర్హత లేకపోవడం ఏంటి? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఏం జరిగిందమ్మా? నా సొంతం అనుకున్న వాళ్ళే నన్ను అనుమానిస్తూ ఉంటే నా బాధకి ఎవరితో చెప్పుకోవాలి అత్తయ్య? అనుమానిస్తున్నారా? అవునత్తయ్య, ఇంట్లో అందరూ నన్ను ఒక విలన్ లా చూస్తున్నారు. ఆ రోజు నాకు ఏ పాపం తెలీదని నేను ఎంత చెప్పినా సరే సీతక్కకి జరిగిన యాక్సిడెంట్ నేనే చేయించాను అని ఆదిత్య నా మీద నింద వేశాడు. ఆ రోజే నేను సగం చచ్చిపోయాను అత్తయ్య. నా వాళ్ళే నన్ను దోషిలా చూస్తుంటే ఆ బాధని తట్టుకోలేకపోయాను. ఆ రోజు మీరు నన్ను అర్థం చేసుకున్నారు, కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి వచ్చింది అత్తయ్య. అప్పుడు ఆదిత్య నింద వేసినట్టే ఈ రోజు సీతక్క నా మీద నింద వేస్తుంది.
సీత నింద వేస్తుందా? ఏం నింద వేస్తోంది? మీరు మెట్ల మీద నుంచి పడిపోలేదంట, నేనే మిమ్మల్ని కిందకి పడేశాను అని చెప్తుంది అత్తయ్య. అమ్మ శశి, నేనెక్కడ నిజం చెప్తాను అని ముందుగానే వచ్చి అత్తమ్మ దగ్గర మొసలి కన్నీళ్లు కారుస్తూ డ్రామా మొదలుపెట్టావా? సీత, ఏంటిది? శశి చెప్తోంది నిజమేనా? శశి మీద నువ్వు నిందలు వేస్తున్నావా? శశి నన్ను మెట్ల మీద నుంచి కిందకి నెట్టేసిందా? ఈ మాట నిజమేనా? అత్తమ్మ, అది నేను... ఎందుకక్క, ఎందుకు నా మీద నీకు అంత కోపం? నేనేం తప్పు చేశాననే? ఒకవేళ బావగారిని తప్పించి మా ఆయన ఆఫీస్ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారన్న కోపంతో నా మీద ఇలాంటి నిందలు వేస్తున్నావా? కావాలంటే ఆఫీస్ వ్యవహారాలన్నీ మీరే చూసుకోండి, అంతేగాని నా మీద ఇలాంటి నిందలు వేయకండి అక్క. ఏదైనా పర్వాలేదు, కానీ ఆ అమ్మ లాంటి ఆ అత్తయ్య గారిని నేను ఆ మాట అనడానికి వినడానికి కూడా నాకేమాత్రం నచ్చట్లేదు. ఎంతటి మహానటివే నువ్వు! సీత, ఒక మాట అనే ముందు అది నిజమో అని నిరూపించటానికి సరైన సాక్షి ఉండాలి. ఆ రోజు ఆదిత్య కూడా నోరుంది కదా అని నోటికొచ్చినట్టు శశి మీద నిందలు వేశాడు. ఈరోజు కూడా అదే తప్పు నువ్వు చేస్తున్నావు. అయ్యో, అదేం లేదత్తయ్య. ఎందుకు లేదక్క? నువ్వు ఆ రద్దాలతో అత్తయ్య గారిని నేనే మెట్ల మీద నుంచి తోసేశాను అని చెప్పావా లేదా? ఆ మాట ఏదో నాతో మాట్లాడి నన్ను నిలదీస్తే నేనే చెప్పేదాన్ని కదా. పోయి పోయి ఒక పని మనిషి దగ్గర నా గురించి తప్పుగా మాట్లాడతావా? ఇది న్యాయంగా ఉందా అక్క నీకు? చూడు సీత, ఆ రోజు అసలు శశి ఇంట్లోనే లేదు. తనకి ఏ పాపమో తెలీదు. నేనే పొరపాటున కాలు జారి కింద పడ్డాను. ఇదే నిజం. సీత, ముందు నువ్వు చేసిన దానికి శశికి క్షమాపణ చెప్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? ముందు సారీ చెప్పు సీత. అత్తమ్మా, నా మాట మీద ఏ మాత్రం నీకు గౌరవం ఉన్నా వెంటనే క్షమాపణ చెప్పు. శశి, ఐఎమ్ సారీ. వద్దు వద్దక్క, నాకు ఏ క్షమాపణలు చెప్పొద్దు. ఎవరో బయట వాళ్ళు అనుమానించి మాట్లాడితే నేను పట్టించుకునేదాన్నే కాదు, కానీ నా సొంత మనిషివైన నువ్వే ఇలా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంది. అసలు నాకు బ్రతకాలని కూడా లేదు. అమ్మా శశి, ఏంటమ్మా? అక్క, నీ చేత క్షమాపణలు చెప్పించుకోవడం కూడా నాకు ఏమాత్రం ఇష్టం లేదు. సీత, ఏంటక్క, సారీ చెప్పడానికి వచ్చావా? ఒట్టి సారీ చెప్తావా, లేక కాళ్ళు పట్టుకుని తప్పయింది అని కన్నీళ్లు పెట్టుకుంటావా? నువ్వేం చేసినా ఓకే, ఇప్పటికే సగం చచ్చిపోయావు. ఇప్పుడు సారీ చెప్తే పూర్తిగా చచ్చిపోయినట్టేగా. ఏం చేస్తాం పాపం. చూడు సీతక్క, నువ్వు సీతవి అంటే భూమి నుంచి పుట్టిందానివి. మరి నేను శశిని. శశి అంటే ఏంటో తెలుసా? చందమామ. అంటే నేను ఆకాశంలో ఉంటానన్నమాట. నీకు నాకు మధ్య అంత తేడా ఉంది. ఆ రత్తాలు చెప్పిందని నా గురించి అత్తయ్యకి చెప్పి నన్ను బ్యాట్ చేయాలనుకున్నావు.
కానీ చివరికి ఏమైంది? నువ్వే బ్యాడ్ అయి నాకు సారీ చెప్పడానికి ఇలా వచ్చావు. కానీ ఎలాగో సిగ్గు చంపుకుని వచ్చావు కదా, క్షమాపణలు చెప్పి. ఇంకా మొహమాటం దేనికి? చెప్పు. చాలా కాళ్ళు కూడా పట్టుకుని క్షమాపణలు చెప్పమంటావా? అయ్యో, నన్ను కొడతావా? ఏ ఇంకా నమ్మకం కుదరలేదా? మొదటిది ఆదిత్యని బయటికి పంపించావు కదా, అందుకోసం కొట్టాను. రెండోది అమ్మ లాంటి అత్తయ్యకి కాళ్ళు విరగొట్టావు కదా, దానికి కొట్టాను. ఇందాకేమన్నావు? నేను భూమి, నువ్వు ఆకాశమనా? అవును, నేను భూమిని. ఆకలి తీర్చడానికి ఆహారం పండించే భూమిని, దాహం తీర్చే నీటినందించే భూమిని. కాని నువ్వు గాలి తప్ప ఏదీ లేని శూన్యానివి. పైకి వెళ్లే కొద్దీ ఆ గాలి కూడా కరువైపోతుంది. నిన్ను నమ్ముకుంటే ఎవ్వరి బ్రతుకైనా సరే శూన్యమే. ఈ రోజు నువ్వు మాయ చేసి మంచిదానివైపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా దొరికిపోతావు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకున్నట్లు చరిత్రలో లేదు. శిక్ష పడడం ఆలస్యం అవుతుందేమో కానీ శిక్ష నుంచి తప్పించుకోవడం మాత్రం ఇంపాసిబుల్. ఆడపిల్ల అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి, కానీ ఇది ఒక ఆడదేనా అనేలా ఉండకూడదు. ఇంకోసారి అత్తమ్మకు అపకారం చేయాలని చూసావు అంటే ఈసారి సారీ కాదు, సారీతో ఉరేస్తాను. జాగ్రత్త. ఏంటి సీత, శశికి క్షమాపణ చెప్పావా? అత్తమ్మా, ఇప్పుడే చెప్పాను. ఇప్పటికే 2 సార్లు చెప్పాను. మీరు చెప్పమంటే ఇంకో 2 సార్లైనా చెప్తానత్తమ్మా. అయ్యో, ఎందుకమ్మా, అవసరం లేదులే. నిన్ను సారీ చెప్పమంటే ఫీల్ అవుతావేమో అనుకున్నాను, కానీ నా మాట కాదనకుండా నువ్వు క్షమాపణ చెప్పేశావు. భలే వారత్తమ్మా, మీరు చెప్పాక నేను కాదంటానా? పైగా తనెవరు? నాకు చెల్లెలత్తమ్మా. ఏదో తన విషయంలో పొరపాటు పడ్డాను. అది పొరపాటని తెలిసాక ఇంకా ఊరుకుంటానా? నిర్మోహమాటంగా సారీ చెప్తాను. ఆల్రెడీ చెప్పేశాను కూడా. శశి, నీకోసం స్పెషల్గా గుత్తొంకాయ కూర చేస్తాను. అది తినేసి ఆఫీస్కెళ్ళు, సరేనా? చూసావా శశి, సీత చాలా మంచమ్మాయి, కాకపోతే అమాయకురాలు. తనది తప్పు అని చెప్పగానే ఎలా క్షమాపణలు చెప్పిందో చూసావు కదా. నువ్వు కూడా జరిగిందంతా మర్చిపో. అలాగే అత్తయ్య, మర్చిపోతాను. ఏరా వెంకట్రావు, ఆఫీస్కి వెళ్ళావా? వెళ్ళడం అయింది, బయటికి వెళ్ళమని చెప్పించుకోవడం అయింది. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? ఇది పిల్లల రాజ్యం సూర్యం. వాళ్ళ దృష్టిలో పెద్దవాళ్ళు అంటే పనికిరాని వాళ్ళు అని అర్థంరా. రాము ఉన్నంతకాలం అంటే మీ విలువల్ని కాపాడాడు, కానీ ఇప్పుడు అంతా మారిపోయిందిరా.
నువ్వు కాబట్టి ఫోన్ చేసి చెప్పాను కానీ లేదంటే వాళ్ళు అన్న మాటలకి జీవితంలో ఫోన్ చేసేవాళ్ళవే కాదు. రే ఇలా జరిగినందుకు ఏమీ అనుకోవద్దురా. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. పర్వాలేదు సూర్యం, ఉంటాం. బాలు, ఏంటి తాతయ్య? నీతో కాస్త మాట్లాడాలి. తాతయ్య బాగా టైర్డ్ అయిపోయాను. విషయం ఏంటో చెప్పండి. అదేరా, ఇవాళ ఉదయం నాకు తెలిసిన ఇద్దరు కాంట్రాక్టర్స్ మన ఆఫీస్కి వస్తే నువ్వు వాళ్ళతో... ఇక చాలు తాతయ్య, నాకు అర్థమైపోయింది. వాళ్ళిద్దరికి ఎందుకు కాంట్రాక్ట్ ఇవ్వలేదు అంటారు, అంతేనా? వాళ్ళిద్దరూ బాగా సీనియర్స్ రా. సీనియర్స్ మాత్రమే కాదు, ఏజ్ అయిపోయిన వాళ్ళు ముసలి వాళ్ళు తాతయ్య. ముసలి వాళ్ళ? ఏజ్ పెరిగితే ముసలి వాళ్ళనే అంటారు తాతయ్య. ఇంతకాలం మీ పేరు చెప్పుకుని మిమ్మల్ని అడ్డు పెట్టుకుని చాలా చేశారు. బాగానే సంపాదించుకున్నారు. ఇంకా ఎందుకు తాతయ్య వాళ్ళు? రే, వాళ్ళ అనుభవం మనకు ఉపయోగపడుతుంది కదరా. తాతయ్య, మనకు కావాల్సింది ఎక్స్పీరియన్స్ కాదు, న్యూ టెక్నాలజీ. అసలు పాత పద్ధతులు, పాత ఆలోచనలు వేస్ట్ తాతయ్య. వీలైతే వాళ్ళని కూడా మీలాగే హాయిగా ఇంటి దగ్గర కూర్చుని రెస్ట్ తీసుకోమని చెప్పండి. అణచివేసిన సింహం తిరగబడితే ఎలా ఉంటుందో చూపించడానికి దేవిక సిద్ధంగా ఉంది. తప్పక చూడండి జీవన తరంగాలు. ఈ నెల 16 నుండి సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నిమిషాలకు.